ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతిని పురస్కరించుకుని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి బడంగ్పేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దీంతో మీర్పేట్ బడంగ్పేట్ కార్పొరేషన్లోని పలు వీధులు కాషాయమయంగా మారాయి. చిన్నారుల నుండి పెద్దవారి వరకు ఛత్రపతి శివాజీ ఊరేగింపులో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లు, బీజేఎం నాయకులు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాట పాడుతూ ఆట ఆడుతూ ఛత్రపతి శివాజీ శ్లోకంతో సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ తల ఉంచి మీ అందరికి పాదాభివందనలు చేస్తూ నమస్కరిస్తున్నాం. ఈరోజు హిందూ భక్తులంతా ఏకమైతే కరెంటుని ఆపిన మూర్ఖత్వం పార్టీ ఉందంటే ఇక్కడ ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారని నేను చెప్తున్నాను. నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు వండినా అరిచేత సూర్యుని ఆపలేవు తల్లి, యాది పెట్టుకో. హిందూ సంఘటన నిన్ను తరిమి రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన ఆసక్తి అనుకుంటున్నా. ఎందుకంటే మీరు చెప్పారు కరెంట్ పోవట్లేదు, ఎక్కడ పోతున్నాను నేను ఇక్కడ పైన ఉన్న నీ లైట్ వెలుగుతున్నా అని అడుగుతున్నా. ఈ పైన ఎడుతున్నాం అంటే హిందూ లేఖతాటికైతే మీకంత భయం, మీకంత భూములు ఎందుకు తల్లి? ఇక్కడ చాలామంది సోదరుమణులు మాకు మహారాష్ట్ర నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, రాష్ట్రాల నుంచి చాలామంది బడంగ్పేట్ కార్పొరేషన్, మీర్పేట్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఉన్న ప్రతి ఒక్కరికి మీకు భారతీయ జనతా పార్టీ ఈ శ్రీరాములు మీకు అండగా ఉంటుందని ఈ రోడ్డు నుంచి అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా మన హిందువులమంతా ఏకతాటికి రావాల్సిన ఆసన్నమైంది. దీనికి ఈరోజు చూసారు ఛత్రపతి శివాజీ ప్రోగ్రాం జరుపుకుంటేనే ఎంత దుర్మార్గం ఆలోచించాలి. హిందువులందరినీ విడదీసి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విడదీసి మనల్ని పరిపాలిస్తారు. మన హిందువులనంతా దూరం పెట్టి ఆలోచన వచ్చింది వాళ్ళకంటే ఆలోచించుకోవాల్సిన విషయం మనకు కూడా అందరికీ ఉంది. దేశాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన ఆలోచన వాళ్ళకు వచ్చిందంటే మనం ఏకతాటికి కావాల్సిన ఆలోచన కూడా రావాలి. మన దేశం బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది. కాబట్టి మనమందరం ఏకతాటి మీదకి వచ్చి రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక ఛత్రపతి శివాజీ వారసులుగా ఇంటికి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాం. మనం ఛత్రపతి శివాజీ గారు మనకు ఇక్కడ నుంచి కర్మంఘట్ ఆంజనేయ స్వామి దర్శించుకొని ఆ రోజు సిరిసిల్లమైండు. ఈరోజు మా హిందూ బంధువులంతా ఇలా కర్మంఘట్ హనుమాన్ని దర్శించుకొని ఇలా బడంగ్పేట్ కార్పొరేషన్కి వచ్చినాం. అదేవిధంగా ఈరోజు బట్టెన్గుట్ట మీద జెండా ఎగరేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీసులు అడ్డం పడడం ఏందో కారణం నాకు చెప్పాలి. ఫస్ట్ పోలీసు వ్యవస్థ కూడా అడుగుతున్నా, మేము జెండా ఎగరేసుకోతాం, మాకు హిందువులకు ఆధారం లేదా? మా హిందువులకు జెండా ఎగరేసుకునేది కూడా లేదా? ఎందుకని అడుగుతున్నాం. ఇన్స్పెక్టర్ గారు మీకు నమస్కరించి చెప్తున్నా, మమ్మల్ని గుట్ట మీదకి ఓనిస్తే సహకరిస్తే ఈ ర్యాలీలో ఏ విధంగా సహకరించినామో మీకు అదే విధంగా సహకరిస్తాం. లేదంటే గుట్ట మీదకి పోయేదే, జెండా ఎగరేయాల్సిందే, జెండా ఎగరేసిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.